ది గేమ్ చేంజర్ శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వారి న్యూ ఆఫీస్ సెప్టెంబర్ 5న మురళీ మోహన్ గారిచే గ్రాండ్ ఓపెనింగ్ శివ కాంప్లెక్స్ వాసవి నగర్ విజయవాడ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇందిరానగర్ గడ్డల మీద, కృష్ణానగర్ గల్లీలలో, అన్నపూర్ణ గేట్ల ముందు ఎంతోమంది ఎన్నో రకాలుగా శతవిధాలుగా ప్రయత్నించి లోపలికి వెళ్ళి ఏదో ఒక ఛాన్స్ కొట్టేద్దామన్న ప్రయత్నంలో చాలామంది చాలా విధాలుగా ఏది కూడా ఆలోచించకుండా, జీవితం గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అది కూడా ఆలోచించకుండా, కుటుంబం గురించి ఆలోచించకుండా, సినిమాలో ఒక ఛాన్స్ వస్తే బాగుండు, ఒక సినిమా డైరెక్ట్ చేస్తే బాగుండు, ఒక సినిమాలో వేషం వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎంతోమంది కాదు, కొన్ని లక్షల మంది. కృష్ణానగర్ వెళ్తే ఇప్పటికి కూడా మీకు వాళ్ళ కన్నీటి గాథలు వింటుంటే నిజంగా మన కళ్ళంబటి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలాంటి ఈ సినిమా ప్రపంచంలో వచ్చిన అవకాశాన్ని పుణికిపుచ్చుకొని ఏదో ఒక సినిమా తీసి స్క్రీన్ మీద మంచి సక్సెస్ కొట్టి మళ్ళీ ఇంకొక అవకాశం తెచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుందాం అనుకునే చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఎంతోమంది ఒక్క మా ఫ్రైడే కాకపోతుందా అన్న ఆశతో ఎంతోమంది ఎదురు చూస్తున్న నటుల్ని మనం డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లను చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న నేను ఒక వీడియో చూశాను. ఒక డైరెక్టరు తన చెప్పు తీసుకొని తానే కొట్టుకుంటూ, నేను తీసిన సినిమా ఇంత మంచి సినిమా అయినా కానీ ఎవరు కూడా వచ్చి చూడలేదు, సినిమాని చంపేస్తున్నారు అని తన బాధను వెళ్ళగక్కుంటుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. నాకు కూడా రెండు మూడు నిమిషాలు ఆలోచించాను. ఎందుకు సినిమా ఇండస్ట్రీలో అంటే పాన్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నా కూడా ఈ సినిమాలు ఎందుకు ఇలా చచ్చిపోతున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. నిజంగా ఆ డైరెక్టర్ కాల్ చేయగానే ఎక్కడున్నారు అంటే ఫిలిం నగర్లో ఉన్నాను అన్నారు. ఈ ఇంటర్వ్యూ మనం లైట్లలో కూర్చొని మంచిగా సెట్లో కూడా చేయొచ్చు, కానీ ఒక సినిమా వాడి కష్టాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిద్దామని నేను కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళు పొద్దున్న లేస్తే రోడ్ల మీద తిరుగుతూ డబ్బులు లేక ఒక కాఫీ తాగితే చాలు, ఒక బన్ తింటే చాలు అని చెప్పి ఎన్నో కష్టాలు పడుతూ ఒక సినిమా కోసం అన్ని రకాల కష్టాలను చూసి సినిమా అనేది తీసి చివరికి కూడా ఇలానే మా జీవితం ఉందని బాధపడుతున్న వాళ్ళకి, లేకపోతే బయట నుంచి చూస్తున్న వాళ్ళకి నిజంగా సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయా అని చేయటానికే నేను కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. బార్బరిక్ ఈ సినిమా మీకు గుర్తునే ఉంటుంది. ఆ సినిమా చాలా బ్యూటిఫుల్గా ప్రమోషన్స్ చేశారు. సత్యరాజ్ గారు, ఉదయ్ భాను అండ్ వశిష్ఠ సింహ, పెద్ద కాస్టింగ్, మళ్ళీ దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెట్టి సినిమా తీశారు. అలాంటిది 10 మంది కూడా సినిమాకి రాలేదు. సినిమా అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు, ఆడియన్స్ వచ్చిన వాళ్ళు, ప్రేక్షకులు అని చెప్తున్నారు. కానీ సినిమా ఎందుకు చూడలేదని ఆ డైరెక్టర్ నిజంగా చెప్పు తీసుకొని కొట్టుకుంటూ ఎంతో బాధను వెళ్ళగక్కుంటూ ఆయన ఏడ్చిన విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. నిజంగా ఆ డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. శ్రీవాస్తవ్ గారు, బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఎందుకంటే సినిమా అయితే చాలా చాలా బాగా తీశారు. సినిమా అనేది నిజంగా ఇంత బాగా ప్రమోషన్స్ చేసిన వాళ్ళు కూడా లేరు. వాస్తవంగా చెప్పాలంటే పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో కొంచెం సక్సెస్ రాగానే తెలుగు స్టేట్స్లో ప్రమోషన్స్ చేసుకోకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న హీరోస్ని, డైరెక్టర్స్ని చూసాం మనం. అలాంటిది మీరు పాన్ ఇండియా లాంటి సినిమా తీసినా కానీ తెలుగులో ఎంతో ప్రమోషన్స్ చేశారు. ఆల్మోస్ట్ ప్రమోషన్స్కి 2 కోట్ల పైన ఖర్చు పెట్టారు వీళ్ళు. అయినా కానీ సినిమా అనుకున్న ఫలితం వచ్చినప్పటికీ ప్రేక్షకులు రాలేదన్న ఒక బాధ. ఏంటి అసలు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? మీ చెప్తే మీరే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి అసలు? థియేటర్కి క్వాలిటీ కావాలి, ఫిల్మ్ మంచి క్వాలిటీ ఇవ్వాలి, అద్భుతమైన మేకింగ్ కావాలి, కొత్త కంటెంట్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా నేను కానీ ప్రొడ్యూసర్ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా చిత్రీకరించాం. నా పెయిన్ అంతా ఏంటి అని అంటే, థియేటర్కి జనరల్గా ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ మినిమం థియేటర్కి వస్తే దాని టాక్ వెళ్తుంది, లేకపోతే దాని టాక్ అనేది బయటికి వెళ్ళదు జనరల్గా. సో అలాంటిది నేను వెళ్ళేసరికి జస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. చాలా థియేటర్లు 6 మంది 7 మంది ఉండేసరికి క్లోజ్ అయిపోతుంది, అంటే షో క్యాన్సిల్ అయిపోతుంది. 2 టికెట్లు బుక్ చేసుకొని అసలు షో క్యాన్సిల్ అవ్వకూడదు, ఆ 8 మంది తాలూకా ఇది తీసుకోవాలి, రివ్యూ తీసుకోవాలని పరిగెత్తుకొని నేను వెళ్ళేసరికి 10 మంది ఉన్నారు థియేటర్లో. సో 10 మందిలో వాళ్ళందరూ కూడా నేను కామ్గా చూస్తున్నాను. సినిమా షో పడింది, వాళ్ళకి మామూలు సరదాగా నేను డైరెక్టర్ని చెప్పకుండా సరదాగా అలా వెళ్ళి అడుగుతూ ఉంటే, సరే సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు, ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్ అండి, బట్ వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్ అని చెప్పేసి వాళ్ళు నాతో ఇచ్చేసారు. సార్ నేను డైరెక్టర్ని సార్ అది అంటే,
ఓ సార్ అని చెప్పి హక్ చేసేసుకున్నాను. సో ఎక్కడ మేము ప్రమోషన్స్లో ఎక్కడైనా తప్పు చేసామా, లేకపోతే ఏదైనా ఈరోజు అలా కనిపించేసరికి నాకు బాధ అనిపించింది. ఫైన్, థియేటర్కి జనాలు రావట్లేదు, వినాయక చవితి ఉంది, వర్షాలు ఉన్నాయి. నేను అలాగా పక్క స్క్రీన్కి వెళ్ళి ఓపెన్ చేసి చూశాను. ఒక మలయాళం డబ్బింగ్ ఫిల్మ్ అవుతుంది, ఇంకొక మలయాళం ఫిల్మ్ కూడా డబ్బింగ్ ఫిల్మ్ అవుతుంది. ఇది పక్క థియేటర్స్లో పక్క స్క్రీన్లో చూసా. వెయిట్ చేసి ఇంక షో పడలేదు, ఇంత జనం ఉన్నారని వెయిట్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 90% ఫుల్ అయింది స్క్రీన్. ఇక నాకు అర్థం కాలేదు, ఏం తప్పు చేస్తున్నాం మనం. అట్లీస్ట్ సరే మన సినిమా బాగుందో బాగోలేదో అని చెప్పడానికి ఒక గొంతు కావాలి. సో ఆ గొంతు నాకు వినపడట్లేదు. ఆ 5 మంది 6 మందితో ఎలా వెళ్తుంది జనాల్లోకి అన్న ఈ టెన్షను. దాంతో ఏంటంటే నేను ఇక మా ఆవిడకి కాల్ చేసి నేను ఇంటికి వస్తున్నాను అంటే, నేను సినిమాలో ఉన్నాను, 1-2 గంటలు అవుతుంది అన్నది. లేదు నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు సినిమా పూర్తిగా చూసి రాలి. దాన్ని ఇక పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. తన భయం ఏంటంటే 2.5 years నేను ఏది పట్టించుకోకుండా అన్నీ వదిలేసి వర్క్ చేశాను కదా, నేను ఎక్కడ మనస్తాపంకి గురవుతానేమో, ఏమైనా చేసుకుంటానేమో భయంకి పరిగెత్తుకుని సూసైడ్ లాంటివి నేను ఏమైనా చేసుకుంటానేమో భయంకి వచ్చేసింది. బట్ ఐఎమ్ స్ట్రాంగ్. కానీ వాళ్ళ పెయిన్ అంటే నేను ఏం చేస్తున్నానంటే నా బాధ, నేను ఫ్యామిలీని బాధ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ ఎమోషనల్ అయిపోయి ప్రేక్షకుడికి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాను, ప్రేక్షకుడికి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను అన్నది నా ఎమోషన్. ప్రేక్షకుడికి నేను రీచ్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయేమో. కొంతమంది టైటిల్ అంటున్నారు, కొంతమంది ప్రమోషన్ సార్ ఉంది బార్బరిక్. అదే సార్, నేనేదో కొత్తగా చెప్దామని ప్రయత్నమే చేశాను. యాక్చువల్లీ రొటీన్ గా టైటిల్ పెట్టకూడదు, ఆడియన్కి ఏదో కొత్తదనం ఇవ్వాలి, ఏదైనా కొత్తది చేస్తేనే చూస్తారు అని దాంతోనే నేను ప్రయత్నం చేశాను. బట్ ఐఎమ్ రియలీ సారీ, నాది నా పర్సనల్ ఎమోషన్ నేను తట్టుకోలేకపోయాను. అంటే ఏదో మలయాళం సినిమా డబ్బింగ్ ఫిల్మ్కి ఉండటం, జనాలు ఉండటం అనేది నేను అంటే నా సినిమాలో ఏంటి ప్రాబ్లము అనేది ఏదో ఒకటి తెలియాలి కదా. అసలు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది బయటికి రావాలి, ఎవరు బయటికి కూడా చెప్పట్లేదు, అది నా ఆవేదన. అంటే అందుకని ఆ ఎమోషన్లో అంటే ఒక తాట వచ్చిందా అనుకోకుండా చెప్పు తీసుకొని కొట్టుకోవాలని ఎందుకు ఆ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది సార్? యాక్చువల్లీ నేను లిఫ్ట్లో యాక్చువల్లీ ఆ మాల్లో లిఫ్ట్లోనే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని అక్కడే ఎమోషన్ అవుతున్నా. బట్ ఆలోచిస్తున్నా ఎందుకు అది దాన్ని ఆలోచించుకుంటూ కిందకు వచ్చాను. కిందకు వచ్చి మా ఆవిడతో మాట్లాడేసరికి నేను ఇంకా తట్టుకోలేకపోయాను. ఇక వీడియో తీసి నేను ఆ టైంలో ఏమీ నాకు కనబడలేదు, ఇమీడియట్గా ఎమోషనల్ అయిపోయాను. థియేటర్కి సినిమా రాకపోయేసరికి, జనాలు రాకపోయేసరికి చాలా ఎమోషనల్ అయిపోయింది సార్. అంతే ఇక నేను అది ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ అది నా పర్సనల్ ఎమోషన్ అంతే. ఎందుకంటే ప్రొడ్యూసర్ సార్ మీరే సెల్ఫీ వీడియో తీసుకున్నారు అది, లేకపోతే నేనే తీసుకున్నాను సెల్ఫీ వీడియో తీసుకుని కార్లో థియేటర్ బయటే ఆపి నేను ఇదైపోయాను. ఒక కాసేపు ఫోన్ సైలెంట్లో పెట్టేశాను, పక్కన పడేసాను. చాలా మంది కాల్స్ చేస్తారని నాకు తెలుసు, భయపడతారని తెలుసు, పక్కన పడేసి ఇక ఉన్నాను. ఇక ప్రొడ్యూసర్ కాల్ చేసి, మోహన్ ఎందుకు మనకి ఇది, సో ఫైన్, నా డబ్బులు పోయాయి, నీ ఎఫర్ట్స్ పోయాయి, మంచి సినిమాకి థియేటర్లు రాకపోవడం మనం చేసిన తప్పు కాదు, మనం ఏంటిది మంచి సినిమా అయితే చూసాము, జనాలు రాలేదు, నువ్వు దానికి బాధపడతావేంటి, అది ఇది అనేసి నన్ను సంజాయించారు, డిలీట్ చేయమన్నారు. అప్పటికే అది ఫుల్ వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. డిలీట్ చేద్దాం టైంకి వైరల్ అయిపోయింది. ఇక ప్రొడ్యూసర్ సార్ ఆయన మొహం చూడలేకపోతున్నాను నేను. అంటే ఆఫీస్కి వెళ్తే ఆయన మొహంలో నేను ఎక్కడ బాధపడట్లేదని చిరునవ్వు ప్రదర్శించడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. బట్ ఇప్పుడు వచ్చారు మీ ప్రొడ్యూసర్ కూడా, అవును తెలిసిపోతుంది. అతను ఫస్ట్ ఇంటికి వెళ్తుంటే అని కూడా మాకు భయం వేస్తుంది. అది సార్ నిజంగా మీ టీం నుంచి సత్యరాజ్ గారు కానీ, ఉదయ్ భాను కానీ, లేకపోతే వస్తు సింహ ఎవరైనా కాల్ చేయడం జరిగిందా? సార్ ఉదయ్ భాను అయితే గుక్కపట్టి ఏడ్చింది, మేడం ఏడవకండి. నాకు ఇక ఆమె ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. నరేష్ గారు, మన పెద్ద నరేష్ గారు, అతను షూటింగ్ క్యాన్సిల్ చేసి మరి నన్ను పిలిపించుకొని హక్ తీసుకుని, బ్రదర్ నువ్వు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు, నేను చూస్తే నాకు చాలా చాలా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయిన పట్టుకొని ఏడ్చాడు ఆయన, పెద్ద నరేష్ గారు. వస్తుంది ఇంకొక సినిమాతో ప్రూవ్ చేశాను. నేను ఇంకో సినిమా చేద్దామని. బట్ నేను ఏంటంటే ఒక తెలుగు సినిమాకి ఆదరణ లేదు,
ఆ భయము అది నాకు పట్టుకుంది. అందుకే నేను మలయాళంలో చేస్తాను అన్నాను కానీ బట్ నేను గివప్ చేయలేదు. నేను వదిలేసి అలా ఏం లేదు సార్ అనేసి ఇక చెప్పుకుంటూ ఉన్నా. ఆయన సలహాలు నాకు ఆయన ఇచ్చారు. ఇప్పుడు స్ట్రాంగ్ అండి. స్ట్రాంగ్ అయ్యారు. వైఫ్ కూల్ అయిపోయారు పాపం. వైఫ్ అంటే తను ఇంకా అంటే ఈ తను కూడా ఆశలు పెట్టుకుంది. చాలా కష్టపడి చేశాడు, ప్రతిఫలం దక్కలేదు, ఇంకెన్ని రోజులు కష్టపడతాడు అనేది ఒక పెయిన్ అమ్మాయిలో ఉంది. ఓకే. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి నాకు యూఎస్ నుంచి కాల్ వచ్చింది. సార్ ఎక్స్ట్రాడినరీ తీశారు సార్ ఫిల్ము. సో మీరు చేసిన తప్పు మేబీ ప్రమోషన్స్ అయ్యి ఉండొచ్చు అని అంటారు. మేము 1.5 year వరకు ప్రమోషన్స్ చేసాము. నీ వల్లే సాంగ్ ఆల్మోస్ట్ 7 million వెళ్ళింది. ఇస్కితిడి సాంగ్ ఆల్మోస్ట్ 2 million వెళ్ళింది. అనగా అనగా కథల అనే సాంగ్ కార్తీక్ పాడిన పాట అది కూడా బాగా రీచ్ అయింది. ఎంతో మంది రీల్స్ చేసుకున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇంత ప్రమోషన్ వెళ్ళి కూడా మనకి ఎందుకు అనేది క్వశ్చన్. కొంతమంది ఏంటంటే టైటిల్ డ్రాబ్యాక్ అండి, టైటిల్ నోరు తిరగట్లేదు, టంగ్ ట్విస్టర్ ఉంది అని కొంతమంది. ఓకే సార్ మరి చాలా టైటిల్స్ కొన్ని అయితే ఇప్పుడు సార్ పోస్టర్స్ మీద కోతలోక అని ఒక సినిమా ఉంది సార్. అది ఏమైంది అంటే ఆ టైటిల్ కూడా కొంచెం ఇబ్బందిగా. బార్బరిక్ అనేది డిఫరెంట్ గానే ఉంది. నాకు అర్థమైపోయింది. ప్రమోషన్స్ లో కూడా నేను చూసాను చాలా వరకు. చాలా ఇన్నోవేటివ్ ఉంది. ఆ ట్రైలర్ కూడా బాగుంది. ఓవరాల్ గా సినిమా కూడా బాగుంది సార్. సినిమాకి ఈరోజు సార్ నిన్న నేను ఎమోషనల్ అయిపోవడం వల్లనో లేకపోతే దీంతో కానీ కొంతమంది సినిమాకి వెళ్ళి ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ సార్, ఐఎమ్ రియల్లీ సార్ ఈ సినిమా నాకు తెలియదు అని అంటున్నారు. ఎక్కడ ఫెయిల్ అయ్యేమో అర్థం కాలేదు సార్ నాకు ఈ సినిమా. కనీసం ఇప్పుడైనా కానీ బార్బరిక్ చూడని వాళ్ళు ఫస్ట్ సినిమా చూడండి. ఒక డైరెక్టర్ ఆవేదన అంటే తనకు పడ్డ కష్టం. మనం 2 hours సినిమా అనుకుంటున్నాం కానీ ఆ 2 hours ఆ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పెన్ను పేపర్ మీద పెట్టి ఆ కథ కోసం లేకపోతే కాస్టింగ్ కోసం ఆయన పడ్డ కష్టం, ప్రొడ్యూసర్ని వెతుక్కోవడం కోసం లేకపోతే హీరోస్ని యాక్టర్స్ని ఒప్పించుకునే ప్రయత్నం చేసేది 2.5 సంవత్సరాలు ఎంత కష్టం ఉంటుంది. మనం ఈజీగా 2 hours సినిమాని జడ్జ్ చేసి రివ్యూస్ పెడతాం చాలామంది యూట్యూబ్స్లో. సినిమా గురించి ఏదైతే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తాం. కానీ వాళ్ళు కృష్ణానగర్ రోడ్లలో ఫుల్ మీల్స్ తింటే డబ్బులు అయిపోతాయని ఒక బన్ను, ఒక టీ, ఒక కాఫీ తాగి కడుపు నింపుకొని మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ కథ మీద కూర్చొని ఒక ప్రొడ్యూసర్ దొరక్కపోతాడని ఇదిగో ఇలా నీట్గా రెడీ అయ్యి రావాలి. తప్పదు, మరి ఏం చేస్తాం ఎవరైనా కానీ. పాపం ఎంతోమందిని చూసాం మనం. ఎప్పుడు కూడా సినిమాని చంపొద్దు, సినిమా మీద ఉన్న హోప్స్ని అసలు చంపొద్దు. ఎంతోమంది కష్టపడి వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళందరినీ మనం ఆదరించాం. కొత్త వాళ్ళని ఆదరించండి. పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం, మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయామని చెప్తున్నాం. పాన్ ఇండియా మూవీ తీసిన ఒక చిన్న హీరో కూడా ఇప్పుడు సెకండ్ మూవీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసుకుంటుంటే తెలుగులో ప్రమోషన్స్ తెలుసా మీకు? ఎక్కడో చెన్నైలోనో లేకపోతే బెంగళూరులోనో లేకపోతే బాంబేలోనో తిరుగుతుంటారు. అదేమంటే ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ తీసి ప్రూవ్ చేసుకున్నాం, మన తెలుగు వాళ్ళు నా ఏ మూవీ వచ్చినా చూస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్తో. అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, చెప్తున్నాను. అదే ఒక సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తే అంత మంచి కథ ఇన్నోవేటివ్గా ఉంది, ఎందుకు సినిమాని చంపేస్తాం మనం? అంటే ఉంటుంది డెఫినెట్గా కాంటెంట్ బాగుంటేనే థియేటర్కి వెళ్తున్నారు ఇప్పుడు ఆడియన్స్. చిన్న సినిమాకి కూడా కాంటెంట్ బాగుంటే వెళ్తున్నారు. చిన్న సినిమానే కాంటెంట్ బాగుంది, వెళ్ళి ఆదరించండి. సో వాళ్ళకి వచ్చే ఆ క్షణికావేశం అంటారు కదా, నిజంగా ఆయన వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఒక 1 hour ఫోన్స్ అంతా స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఎంత ఎమోషనల్ ఒక వీడియో పెట్టారు. ఏమన్నా సూసైడ్ చేసుకున్నారా ఏమన్నా థాట్స్ కూడా వచ్చి ఉంటాయి వాళ్ళ వైఫ్ పాపం. అలాంటి వ్యక్తి సో ఇప్పటికి కూడా నిజంగా చెప్తున్నాను బ్రదర్, యాజ్ ఏ బ్రదర్గా, సినిమా అనేది హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. బట్ మనం శాశ్వతం. డెఫినెట్గా ఇంకొక సినిమా ఉంటుంది, లేకపోతే ఇంకొక సినిమా తీస్తాం. ఇవన్నీ అందరు చూసిన వాళ్ళే. ఇలాంటి డిసిషన్స్ మటుకు తీసుకొని మీలాంటి గొప్ప వాళ్ళు అలాంటి వీడియోస్ పెట్టొద్దు. నా రిక్వెస్ట్ అది. యాక్చువల్లీ నేను ఎమోషనల్ అయ్యింది, నా ఫ్యామిలీ దీనికి ఎమోషనల్ అయ్యాను. నేను ఒకటి ఛాలెంజ్ ఇచ్చాను ఇది రిలీజ్కి ముందు. మీరు సినిమా కానీ నచ్చకపోతే మీ దగ్గరికి వచ్చి మీ చెప్పుతో నేను కొట్టుకుంటాను, అంత ఛాలెంజ్, అంత కష్టపడి చేశాను సినిమా అని చెప్పాను. చెప్పిన తర్వాత థియేటర్లో జనాలు కనిపించకపోయేసరికి అట్లీస్ట్ కొంతమంది కలిస్తే టాక్ స్ప్రెడ్ అవ్వాలనేది మెయిన్. నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒక టాక్ రావాలి. ఒక టాక్ వస్తే
నాకు అర్థమవుతుంది ఈ సినిమా బాగా తీయలేదు నువ్వు ఇది మిస్ అయ్యావు, ఇది ప్రాబ్లం చేసావు, అసలు గ్రిప్పింగ్గా లేదు, కూర్చోబెట్టలేకపోయావు థియేటర్లో అని చెప్పితే నేను నేర్చుకుంటాను. ఓ ఇలా కాదు, సినిమాని ఆడియన్కి ఇంకా వాళ్ళ ఆలోచనలు పట్టుకోవాలి, వాళ్ళ పల్స్ పట్టుకొని చేయాలి అనేది నాకు వస్తుంది. సినిమా బాగుంటే, నిజంగా బాగుంటే చెప్పాలి. అప్పుడు నేను ఇంకా మంచి కంటెంట్స్ ఇవ్వడానికి, ఇలాంటి కంటెంట్స్ ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థం అవుతుంది. నాకు ఎటు అర్థం కాకుండా అయిపోయింది సార్. అందుకే నేను ఎమోషనల్ అయిపోయాను. యాక్చువల్లీ సినిమా నేను అప్పుడు కూడా చెప్పాను, ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి కాంప్లిమెంట్ వచ్చిందా అట్లీస్ట్ మీ వీడియో తర్వాత? లేదు సినిమా బాగా తీశారు మీరు. అసలు ఢిల్లీలో నిన్న 150 ఐఆర్ అఫీషియల్స్ సినిమా చూశారు. వాళ్ళు మెసేజ్ కూడా మీకు నేను పంపిస్తాను కుదిరితే. ఎక్స్ట్రాడినరీ ఫిలిం సార్ అన్నారు మన హీరోస్. యుఎస్ నుంచి కాల్స్ వచ్చాయి. చూడండి సార్, సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ ద కన్సిడరింగ్ ద అదర్ రిక్వెస్ట్. ఇట్స్ 1000 times better than సినిమా పేర్లు కూడా పెట్టారు. కూలీ ఇలా బడ్జెట్ మూవీస్ కన్నా చాలా బాగుంది, 1000 times better అని కూడా పెట్టారు. 1000 times better. మరి వీళ్ళందరూ డబుల్ కలర్ ఎగరేసుకున్న వాళ్ళే, వాళ్ళకి లేని బాధ మీకెందుకు అసలుకి? మీరు కూడా ఒక సినిమా అనేది పైన కింద సార్. అదే సార్ నేను ఎమోషనల్ అయ్యింది. నేను ఏమంటుందని సినిమా రిజల్ట్ రాక అంటే ఐ మీన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి రావాలి కదా, ఎత్తుకోలేదు సినిమా ఎవరు కూడా. వాట్ ఎవర్ రివ్యూవర్స్ ఆల్సో సార్, రివ్యూవర్స్ ఎవరో రాశారు, అక్కడక్కడ ఏదో రాశారు. కొంతమంది ఏంటంటే కొన్ని ఫస్ట్ హాఫ్ ఫ్లాస్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ ట్విస్ట్ బాగుంది ఇలా రాశారు. కొంతమంది సినిమా టైటిల్ వచ్చేసి కొంచెం ఇది అవ్వలేదేమో అని ఇలా రాశారు. కొంతమంది చాలా పాజిటివ్గా రాశారు, అదిరిపోయిన సినిమా, అసలు బ్యూటిఫుల్ కంటెంట్ అని రాశారు. నేను అది కన్సిడర్ చేయను సార్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఏదైనా మలయాళం సినిమాలు వచ్చాయంటే వాటికి కూడా సేమ్ టాక్ ఉంది. ఓకే, ఎలా రివ్యూవర్స్ అలాగే టాక్ ఉంది. సెకండ్ హాఫ్ బోర్ వచ్చేసింది భయ్యా, నిద్ర వచ్చేసింది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ సినిమాకి క్రౌడ్ పూలింగ్ ఉంది థియేటర్లో. నేనేమంటాను, అట్లీస్ట్ నా సినిమాకి ఒక 20 మంది రారా అనేది ఆవేదన. ఇప్పుడు రిక్వెస్ట్ చేయండి, మొన్న రిలీజ్ అయింది కాబట్టి ఒకసారి మీరే ఆడియన్స్ని వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేయండి, సినిమా లవర్స్ని. థ్యాంక్ యూ సినిమా లవర్స్. మీకు మేము 150 రూపీస్కే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము అంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను పర్సనల్గా ఎమోషనల్ అయ్యాను. బట్ ఏంటంటే చాలామంది అన్నారు, మీరు చాలా కాల్స్ వచ్చాయి నాకు, సార్ మీ సినిమా నాకు తెలియలేదు సార్ అన్నారు. కొంతమంది నాకు టైటిల్ అర్థం కాలేదు సార్ అనేసి ఫోన్లు చేశారు. ఇప్పుడు నిన్నైతే సినిమా చాలామంది చూసి ఎక్స్ట్రాడినరీ ఫిలిం సార్, ఎక్స్ట్రాడినరీ, రియల్లీ సారీ సార్, సినిమా మా వరకు ఏదో అన్నారు. సో ఫైన్, నేను ఒకటే కోరుకుంటున్నాను, మేబీ నేను ఎమోషనల్ అయ్యింది, మీకు చాలా కోపం తెప్పించి ఉండొచ్చు, లేకపోతే బాధ కలిగించి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో. బట్ ఈ సినిమా ఇప్పుడు తెలిసి ఉంటుంది మీ అందరికీ. ఒక్కసారి విజిట్ చేయండి, ఒక్కసారి విజిట్ చేయండి. ఫ్యామిలీలో నుంచి అందరూ వెళ్ళకండి ప్లీజ్, ఒక్కరు వెళ్ళండి ఒక ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే ఫ్యామిలీని అందరినీ బాధ పెట్టకూడదు కదా, సినిమా బాగలేకపోతే. ఒక్కరు వెళ్ళి చూసి సినిమా బాగుంటే ఫ్యామిలీని తీసుకెళ్ళండి. సో ఆల్ కైండ్ ఆఫ్ మిక్స్ ఫిల్మ్ ఇది ఏంటంటే యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా, అలాగే పెద్దవాళ్ళు కనెక్ట్ అయ్యే ఫిల్మా, ఏజ్డ్ తాతలు మన నాయనమ్మలు అందరికీ కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఇది. బట్ థ్రిల్లింగ్ అండ్ కమర్షియల్గా ఉంటుంది, 100% మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఒక్కరు వెళ్ళండి, నచ్చితేనే మీరు ఇవ్వండి. నాకు అది ఒక ఫీడ్బ్యాక్ కావాలి, అంతే, ఏ లేదు. నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ థియేటర్ సస్టైన్ చేయడం చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై టు మై బెస్ట్. మీ అందుబాటులో థియేటర్ ఉండడానికి నేను డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకొని వాళ్ళతో ఏదో ఒకటి చేసుకుంటాను. బట్ ఒక్కసారి వెళ్ళి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. మీకు ట్రైలర్ ఉంది, ట్రైలర్ కింద ఒపీనియన్ షేర్ చేయండి. వాట్ ఎవర్, నా నెంబర్ కూడా నేను బయటికి చెప్పేసాను కాబట్టి నా నెంబర్కి పెట్టేసేయండి. సినిమా బాగాలేదు భయ్యా అని పెట్టేసేయండి, పర్లేదు, నేను నేర్చుకుంటాను. మీకు నచ్చే విధంగా మళ్ళీ సినిమా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సూపర్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా సినిమాని బతికించండి, ఆయన ఆశయాన్ని నమ్మకాన్ని కూడా బతికించండి. సో బ్రదర్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. మంచి సినిమాతో మళ్ళీ మంచి హిట్ కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్ట్రాంగ్గా ఉండండి. స్ట్రాంగ్ సార్, స్ట్రాంగ్. చిన్న ఎమోషనల్ అయిపోయింది నాది కొంచెం. అందరూ అంటుంటారు నువ్వు చాలా ఉదయపానుకురు అంటారు, నువ్వు చాలా చిన్న పిల్లోడిలాగా మనస్తత్వం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మూడో టేక్ అడగడానికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, మేడం ఇది ఇంకొకటి చేద్దామా అని అంటావు అంటే ఎదుటోళ్ళు ఏమైనా సీరియస్ అయిపోతారేమో, ఏదో బాధపడతారేమో అనే ఉద్దేశం నీకు ఉంటుంది. అలా ఉదయభాను గారు అయితే అసలు ఏది చేస్తే నాకు తట్టుకోలేకపోయింది సార్. ఎనీవే, మా ఉదయభాను గారు చాలా నమ్మారండి.
సినిమా వాళ్ళ హస్బెండ్ పిల్లలతో చూశారు. హస్బెండ్ జనరల్గా ఏ సినిమాకి అసలు కాంప్లిమెంట్ ఇవ్వడంట. ఫస్ట్ నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఫస్ట్ అలాగని ఏదో సోదిలే కాదా అని చెప్పేసి పక్కన వెళ్ళిపోయాడంట. సినిమా చూసి వచ్చిన నగ్ చేసుకొని సార్ ఇంత మంచి సినిమా సార్ అని చెప్పేసి ఇలా తీస్తారని అయితే అనుకోలేదు, మీరు ఆ రోజు చెప్తా ఉంటే నేను కొంచెం డివేట్ అయ్యానులేండి అని అన్నారు. బట్ వాళ్ళు సపోర్ట్ సార్, నిజంగా వాళ్ళు నమ్మారు. సత్యరాజ్ గారు సార్ ఎంత నమ్మారు. ఆ 71 ఏళ్ళ వయసు సత్యరాజ్ గారు నాతో పాటు తిరిగారు సార్, శ్రీకాకుళం నరసనపేట తిట్టి తిరిగారు. ఆ వయసులో ఎవరు ఇప్పటివరకు ఇంత ప్రమోషన్ ఎవరు చేయలేదు సార్. ఎవరు సత్యరాజ్ గారు లాగా సత్యరాజ్ గారు ఏ సినిమాకి వెళ్ళి తిరగలే. మళ్ళీ నెక్స్ట్ గట్టి కొడతారులేండి, ఆల్రెడీ కొట్టారు. హ్యాపీ. థ్యాంక్ యూ మీ సపోర్ట్ మాకు ఉండాలి. లవ్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.